హాయ్ వ్యూవర్స్. ముఖ్యంగా తెలంగాణ డీఎడ్ అండ్ బీఎడ్ అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి టీచర్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ రానున్నది. ముఖ్యంగా నేను నా యొక్క విద్యార్థులు దాదాపు 10 మంది కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేస్తున్నారు. వారి నుంచి తెలుసుకున్న తర్వాతనే మీకు ఈ విషయాన్ని అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం చూసినట్టయితే దాదాపు 9156 పోస్టులు రావడం జరుగుతుంది. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సింహభాగం ఉన్నాయి. దాదాపు 7,000. అదేవిధంగా టీజీటీ ఎవరైతే బీఈడీ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి మంచి అవకాశం. దాదాపు అన్ని సబ్జెక్ట్ కలిసి దాదాపు 1800 పోస్ట్ వరకు వస్తున్నాయి. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన ప్రతి విద్యార్థికి కూడా ఇది సువర్ణ అవకాశం. దాదాపు 1891 పోస్టులున్నాయి. ఇవి కాకుండా ఒక 72 మ్యూజిక్ టీచర్ పోస్టులు, దాదాపు 322 హెడ్ మాస్టర్ పోస్టులు, ప్రిన్సిపాల్స్ అంటాం కేంద్రీయ విద్యాలయాల్లో. ఇవి కాకుండా జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్, అదేవిధంగా మనం చూసినట్టయితే సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కూడా వస్తున్నాయి. దాదాపు 9,000 పైన చిలుకు పోస్టులు వస్తున్నాయి. మరి ఇది చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు సువర్ణ అవకాశం. మొన్ననే మీరందరూ కూడా మీ యొక్క టెట్ క్వాలిఫై కావడం జరిగింది. అదేవిధంగా చాలామంది కూడా సీటెట్ క్వాలిఫై నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ మధ్యల రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీచర్స్ సంబంధించి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఎవరైతే బీఎడ్ అభ్యర్థులున్నారో, అదేవిధంగా డీఎడ్ అభ్యర్థులున్నారో, మరి దీన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మీకు షార్ట్‌లీ మనకు నోటిఫికేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మరి కేంద్రీయ విద్యాలయం నుంచి ఇంతకుముందు వచ్చిన నోటిఫికేషన్ 2022లో వచ్చింది. దాదాపు 3 సంవత్సరాల కింద. రిక్రూట్‌మెంట్ చూసినట్టయితే 22 సంవత్సరాల కింద అయింది. దాంట్లో నా దగ్గర చదువుకున్న విద్యార్థులు 6గురు సెలక్షన్ కావడం జరిగింది. మరి ఇదొక్కటి మనం చూసినట్టయితే మనకేం అర్థమవుతుందంటే, మన ప్రాంతం నుంచి ఒక జిల్లా నుంచి ఆరుగురు విద్యార్థులు సెలెక్ట్ కాగలిగిండ్రంటే మీరందరూ కూడా ఒక ఆ స్థాయిలో ఉండొచ్చు. కాబట్టి మీరు కూడా సెలక్షన్‌కి అవకాశం ఉంటది కాబట్టి మీరందరూ స్టాండర్డ్ మెటీరియల్ రెడీ చేసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఏ విధంగా అయితే సీటెట్‌కి ప్రిపేర్ అయ్యారో అదే విధంగా ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు మీరేం చేస్తుండంటే కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించిన వెబ్‌సైట్‌ని చూడండి. కేంద్రీయ విద్యాలయ సంఘటన .nic.inలో చూసినట్టయితే మీకు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇదొక సువర్ణ అవకాశం. అదేవిధంగా ఎడారిలో ఒయాసిస్ లాగా మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్స్ సంబంధించి దాదాపు మనం చూసినట్టయితే జీతభత్యాలు 60,000 పైనుంటాయి. అదేవిధంగా టీజీటీ, పీజీటీ అయితే ఇంకా దానికంటే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో మీకు ఈ జాబులుంటాయి. అదేవిధంగా క్వార్టర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరందరూ కూడా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.